యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. ఈవినింగ్ లైవ్ కు స్వాగతం సుస్వాగతం. దయచేసి లైవ్ లో ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి మన ఛానల్ ను లైక్ చేయండి. అలాగే ఈ యొక్క సబ్జెక్ట్ గురించి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా ఒక్కసారి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ ఛానల్ మనందరిది. దేశం కోసం, ధర్మం కోసం, దేశ రక్షణ కోసం, దేశభక్తిని ప్రతి ఒక్కరికి పెంపొందించడానికి పెట్టిన ఛానల్. సో ఇప్పుడు మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సో మన టాపిక్ ఏంటిదంటే బగ్గుమన్న తెలంగాణ. సో తెలంగాణలో గతంలో అంటే మనం తెలంగాణ సాధించుకున్నది ఎట్లా అంటే చాలా రకాల నిరసనలు జరిపినాం. చాలా రకాల నిరసనలు, ధర్నాలు, రాస్తారోకోలు, వంట వార్పు, మిలియన్ మార్చు, పెన్ డౌన్. సో ఇటువంటి చాలా రకాల నిరసనలు జరిపినాం. చాలా మంది అమరులు అయిపోయినారు. అంటే దాదాపు 1200 మంది చనిపోతే గాని యొక్క కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇయ్యలేదు. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, సోనియా గాంధీ ప్రభుత్వం అని కూడా అనొచ్చు. సో అంతమంది బలిదానాలు అంటే అంతమంది చనిపోయిన తర్వాత గాని తప్పని పరిస్థితులలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ. అలాగే మరి ఇప్పుడున్న పరిస్థితి ఏంది? తర్వాత వచ్చిన తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఆయన చేసిన పని ఏంటంటే కబ్జాలు, డబ్బులు సంపాదించుకోవడం. సో కుటుంబ పాలన అయిపోయింది. ముఖ్యంగా కుటుంబ పాలన అయిపోయింది. సో దానివల్ల తెలంగాణ ప్రజలు రెండు సార్లు ప్రభుత్వాన్ని ఇస్తే కేవలం వాళ్ళ కుటుంబం మాత్రమే బాగుపడ్డది. కానీ తెలంగాణ ప్రజలు ఎవరు కూడా బాగుపడలేదు. ముఖ్యంగా చాలా మంది ఏం చేసిందంటే తెలంగాణ అనేది నీళ్లు, నిధులు, నియామకాలు. సో ఈ యొక్క 3 అంశాల మీదనే తెలంగాణ కోసం పోరాటం అనేది జరిగింది. తెలంగాణ ఉద్యమం. అయితే ఈ 3 అంశాలను పక్కా పెట్టిండు కేసీఆర్. బిడ్డ, కొడుకు, అన్న కొడుకు, అల్లుడు అనే అంశాలనే తెర మీదకి తీసుకొచ్చిండు. దాంతో తెలంగాణ ప్రజలందరూ కూడా భూస్థాపితం చేశారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? రేవంత్ రెడ్డి వచ్చి కూడా దాదాపు 7 నెలలు కావాల్సి ఉన్నది. ఈ 7 నెలలు పాలనలా రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అదే. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ ఏంటిది అనేది కూడా, అసలు రేవంత్ రెడ్డి ఎట్లొచ్చిండు, అధికారంలోకి ఎట్లొచ్చిండు, రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ ఏంటి అనేది కూడా మనం ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేసుకుందాం. దయచేసి లైవ్లో చాలామంది ఉన్నారు. లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒకసారి లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసి లైక్ చేసి కామెంట్ చేస్తే ఈ యొక్క వీడియో కొన్ని వేల మందికి సర్క్యులేట్ అవుతుంది మిత్రులారా. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ ఛానల్ మనందరిది. ఎలాంటి రెవెన్యూ అంటే డబ్బుల కోసం ఆశించో, ఎలాంటి పదవులు ఆశించో మనం ఈ ఛానల్ పెట్టలేదు. కేవలం ఈ ఛానల్ పెట్టింది దేశభక్తిని పెంపొందించడానికి, దేశం కోసం, ధర్మం కోసం, ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలలో హిందువుల ఐకమత్యం కోసం ఈ ఛానల్ పెట్టినాం. ఈ ఛానల్ మనందరిది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ను లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ చాలా మందికి రికమెండ్ అవుతుంది. ఎంతోమంది కుట్రలు, కుతంత్రాలు చేసిరు ఈ ఛానల్ మీద, ఎందుకంటే ముందు పోతుందని. మన ఛానల్ స్టార్ట్ కాగానే చాలా మంది ఏం చేస్తారంటే రిపోర్ట్లు కొట్టడం స్టార్ట్ చేశారు. సో దానివల్ల మన వీడియోస్ ముందుకు పోలేకపోతా ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరైతే హిందువుల ఐకమత్యం కోసం, ఎవరైతే దేశం కోసం, ధర్మం కోసం మేము సైతం అంటారో మీరందరూ కూడా ఒక్కసారి లైక్ చేస్తే ఖచ్చితంగా ఈ ఛానల్ ముందుకు పోతుంది. ఎవడు రిపోర్ట్ కొట్టినా, ఎవడు ఏం చేసినా, స్ట్రైక్లు వేసినా ఈ యొక్క ఛానల్ని ఆపే పరిస్థితి ఉండదు మిత్రులారా. సో చాలా మంది లైవ్లో ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇకపోతే ఎన్ని అబద్ధాలు ఆడొచ్చిండు ఈ రేవంత్ రెడ్డి అనేది కూడా మనం ఒకసారి చూడాలి. సో రేవంత్ రెడ్డి మాటలలోనే మనం విందాం. రేవంత్ రెడ్డి కావచ్చు, కాంగ్రెస్ అంటే అబద్ధాలు, రేవంత్ రెడ్డి అంటే అబద్ధాలు, ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అంటే అబద్ధాలు. వీళ్ళు ఎక్కడ అధికారంలోకి వచ్చినా కూడా అబద్ధాలు ఆడి మాత్రమే అధికారంలోకి వస్తారు మిత్రులారా. కేవలం అబద్ధాలు ఆడే. ఎక్కడ కూడా వీళ్ళు ఏదైనా మేనిఫెస్టోలో ఏది చెప్పినా అది చెయ్యరు. నేను అది ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తా. వాళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడిరు, పుట్లు అబద్ధాలు, నోరిప్పితే అబద్ధాలు. దాన్ని ప్రజలందరూ నమ్మిరు. కర్ణాటకలో ఇబ్బంది పడతా ఉన్నారు, తెలంగాణలో ఇబ్బంది పడతా ఉన్నారు. గతంలో దేశంలో ఇబ్బంది పడ్డారు ఈ కాంగ్రెస్ ఉన్నప్పుడు. కాంగ్రెస్ అంటేనే అబద్ధాలు, కాంగ్రెస్ అంటేనే రౌడీయిజం, గూండాయిజం ఇట్లారా. ఈ కాంగ్రెస్ అంటేనే పోలీసులతోనే పాలిస్తారు. అది మనకు ఇప్పుడు తెలంగాణలో కూడా ప్రూవ్ అవుతా ఉన్నది. ఒక్కసారి మీరు చూడండి. అంటే ఇప్పుడున్న టాపిక్లో ముఖ్యంగా ఫస్ట్ నిరుద్యోగుల గురించి మాట్లాడుకున్నట్టయితే, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తారన్నారు. మరి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చిండ్రా, ఇయ్యలేదా, అసలు ఇస్తారన్నారా అని అంటే, నిరుద్యోగులకు మేము నిరుద్యోగ భృతి ఇస్తామని ఎక్కడ చెప్పలేదని ఈ యొక్క బట్టి విక్రమార్క అసెంబ్లీలో అంటాడు. అసెంబ్లీలో నిరుద్యోగులకు మేము ఎక్కడ కూడా నిరుద్యోగ భృతి ఇస్తామని మేము చెప్పలేదు అని అబద్ధాలు మాట్లాడతాడు. మరి అసలు నిరుద్యోగ భృతి గురించి మాట్లాడిందా లేదా అనే విషయాలు కూడా మనం ఒక్కసారి చూడాలి మిత్రులారా. ఆ నిరుద్యోగ భృతి గురించి
మరి రేవంత్ రెడ్డి ఎక్కడ మాట్లాడిండు? యూత్ డిక్లరేషన్ లో నిరుద్యోగ భృతి గురించి మాట్లాడారు మిత్రులారా, ఒక్కసారి చూడండి. బాయ్ బాయ్ టాటా గుడ్ బై గయా. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. అబ్బా ఆదుకున్నదా? అయిపోయా టాటా అయిపోయింది. ఇచ్చిర్రా మిత్రులారా? ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు 4,000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి యూత్ డిక్లరేషన్ అని యువ సంఘర్షణ సభని హైదరాబాదులో పెట్టి ప్రియాంక గాంధీని పిలిచి మాట్లాడిండు. మరి ఇప్పటి వరకు నిరుద్యోగ వృత్తి ఎవరికైనా వచ్చిందా? ఒక్కసారి కామెంట్ చేయండి మిత్రులారా. మీకు నిరుద్యోగ వృత్తి వస్తే, చాలామంది నిరుద్యోగులు కూడా మన వీడియో మన లైవ్ చూస్తారు, నిరుద్యోగ వృత్తి వస్తే నిరుద్యోగ వృత్తి వచ్చిందని చెప్పేసి, రాకపోతే రాలేదని చెప్పండి. మరి ఇదే విషయాన్ని ప్రియాంక గాంధీ కూడా మాట్లాడింది. అదే యూత్ డిక్లరేషన్లో ప్రియాంక గాంధీ కూడా మాట్లాడింది మిత్రులారా. ఇదే ఇదే యూత్ డిక్లరేషన్ కి సంబంధించి ఉద్యమకారుల త్యాగాలకు గుర్తింపు. మిత్రులారా, తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలలో ప్రాణాలు అర్పించిన యువతి యువకులను ఇప్పుడు ఒక్క నిమిషం వీరులుగా గుర్తించి ఒక్క నిమిషం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి మాట్లాడేటప్పుడు జర జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఆయన అబద్ధాలు చాలా ఆడతాడు. అబద్ధాలు అంటే తొలి మలిదశల యువతి యువకులు అన్నాడు. తొలి మలిదశల అంటే తొలి దశల యువకులు ఉంటారా అండి? ఇప్పుడు యువకులు ఉంటారా? ఒక్కసారి ఆలోచించండి మీరు. తొలి దశ ఉద్యమంకి సంబంధించి ఇప్పుడు యువకులు ఉంటారా? ముసలోళ్ళు అయిపోయారు. తొలి దశ ఉద్యమం ఎప్పుడూ అయిపోయింది 1969లో. ఇప్పుడు ఇది మలి దశ లాస్ట్ ఉద్యమం. సో మరి దాన్ని అక్కడనే అబద్ధం ఉంటుంది. ఇక తర్వాత నేను ఎందుకన్నా ఇప్పుడు యువకులు లేరు కదా, ముసలోళ్ళు ఉన్నారు కాబట్టి ఏం చేయమంటాడు? అబ్బా 25,000 రూపాయల గౌరవ పెన్షన్ ఇచ్చి తెలంగాణ ఉద్యమకారులను స్వాతంత్ర సమర యోధులుగా గుర్తించే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. తెలంగాణ ఉద్యోగులను స్వాతంత్ర సమర యోధులుగా బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా తీసుకుంటుందండి? కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తించాలి తప్పితే స్వాతంత్ర సమర యోధులు ఎట్లయితారు? స్వాతంత్ర సమర యోధులు అంటే పిచ్చి పట్టినట్టున్నది రేవంత్ రెడ్డి, పిచ్చి పట్టినట్టున్నది. స్వాతంత్ర సమర యోధులు అంటే స్వాతంత్రం కోసం పోరాడిన తెలంగాణ ఉద్యమకారులుగా 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారుల మీద పెట్టిన కేసులను అబ్బా ఎత్తివేయడమే కాకుండా వాళ్ళందరినీ గుర్తించి డబ్బు జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పర్వదినాన ఉద్యమకారుల గుర్తింపు కార్డు ఇస్తావు ఉద్యమకారులకు ఇచ్చి భవిష్యత్ తరాలకు తెలంగాణ రాష్ట్ర సాధనలో వీళ్ళు సమితలుగా ఉన్నారు. ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేసులను ఎదుర్కొన్నారని చెప్పి వాళ్లకు సముచితమైన గౌరవం గుర్తింపునిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అయితే ఏమన్నాడంటే ఫస్ట్ ఏమంటాడంటే నెలకు 25,000 ఇస్తాడు అమరులకు, తెలంగాణ అమరవీరులకు వాళ్ళ కుటుంబాలకు నెలకు 25,000 ఇస్తాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య కానీ, వాళ్ళ తమ్ముడు కానీ, చెల్లె కానీ, భార్య అవ్వ కానీ, అయ్య కానీ ఎవరున్నా వాళ్ళకు ఉద్యోగం ఇస్తా అన్నాడు. మరి ఉద్యోగాలు వచ్చినాయి అందరికి? ఎవరికి కూడా ఉద్యోగాలు రాలే. తెలంగాణలో అమరులైన ఆ కుటుంబాలలో ఏ ఒక్కరికి ఉద్యోగం వచ్చిందా? ఒకటి. రెండోది 25,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తానన్నాడు. ఇచ్చిండా? ఇయ్యలే. సో మొత్తానికైతే తెలంగాణ అమరవీరులను కూడా మోసం చేసిండు. ఇది కూడా యువ సంఘర్షణ సభ అంటే యూత్ డిక్లరేషన్ అని పెట్టిండు. ప్రియాంక గాంధీని తీసుకొచ్చిండు. ప్రియాంక గాంధీతో కూడా చెప్పించిండు ఈ ముచ్చట. ఆమె కూడా చెప్పింది అబద్ధాలు ఆడట్లా వాళ్ళ కుటుంబం టాపులు ఉంటుంది. ఫస్ట్ సోనియా గాంధీ కుటుంబమే టాపు, ఇందిరాగాంధీ కుటుంబం మొత్తం టాపే. ఎందుకంటే సోనియా గాంధీ అబద్ధాలు ఆడుతుంది, ప్రియాంక గాంధీ అబద్ధాలు ఆడుతుంది, రాహుల్ గాంధీ అబద్ధాలు ఆడతారు. వీళ్ళు అబద్ధాలు ఆడి ఏం చేసిరంటే ప్రభుత్వాన్ని అయితే మొత్తానికైతే తీసుకొచ్చారు. ఇవన్నీ నమ్మిండ్రు, అమరులు నమ్మిండ్రు, నిరుద్యోగులు నమ్మిండ్రు, యూత్ డిక్లరేషన్లో పోయి ప్రతి ఒక్కరు నమ్మి. ఇట్లా బీసీ డిక్లరేషన్ అని చెప్తే బీసీలు కూడా నమ్మిరు. నమ్మితే మోసబేరి ఎలా బీసీ సంఘాలలో కూడా ఎలా అరెస్ట్ చేసింది ఈ యొక్క రేవంత్ రెడ్డి మొత్తానికైతే. మరి ఇంకా కూడా నమ్ముతారా మీరు?
ఇంకా ఓపిక ఉన్నదాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఇంకా కూడా రేవంత్ రెడ్డి చాలా ముచ్చట్లు చెప్తాడు, నమ్ముతారా మరి? ఇవాళ పరిస్థితి ఏంది? తెలంగాణ బగ్గుమన్నది. ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళే, సచివాలయం చుట్టుపక్కల ఎక్కడ చూసినా పోలీసు వాళ్ళే. పోలీసు వాళ్ళతోని నువ్వు ఇలా పాలన చేస్తా ఉన్నావు. గతంలో ఏమన్నావు? ఇదే రేవంత్ రెడ్డి ఇదే నోటుతోని ఇదే గొంతుతోని ఏమన్నాడంటే, గతంలో పోలీసులతో నువ్వు చేయిస్తాను, అక్రమ కేసులు పెట్టి చేయిస్తాను. నువ్వు చేసేది ఏంటిది? ఎంతమందిని అరెస్ట్ చేసిరు ఇలా పొద్దుగాల? 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో కొన్ని వందల మంది నిరుద్యోగులను, విద్యార్థులను అరెస్ట్ చేసిరు. ఇది పాపం కాదా? ఇది పాపం కాదా? అలనాడు కేసీఆర్ చేసినట్టే ఇవాళ నువ్వు చేయలేదా రేవంత్ రెడ్డి? దిల్సుఖ్ నగర్ లో, అశోక్ నగర్ లో హాస్టళ్లకి వెళ్ళి తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు. నిన్న కూడా అరెస్ట్ చేస్తారు. ఎంత దారుణం! వాళ్ళు అడిగింది ఏంటిది? నువ్వు మెగా డిఎస్సీ చేస్తున్నావు, మెగా డిఎస్సీ వేయకపోతుంది అడిగిరు. తప్పేమున్నది? నువ్వు డిఎస్సీ జర పోస్ట్ పోన్ చేయి, అన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతున్నారు. ఎందుకంటే అసలు ఇంత అర్జెన్సీ ఏంది? నువ్వు నిరుద్యోగులను మోసం చేసినావు, విద్యార్థులకు స్టైఫండ్ ఇస్తున్నావు, విద్యార్థులను మోసం చేసినావు, రైతు భరోసా అని రైతులను మోసం చేసినావు, ఉద్యోగులను మోసం చేసినావు. నువ్వు ఇవాళ నీ బదిలీల ప్రక్రియ ఏంటిది? ఇంత ఎమర్జెన్సీగా చీకట్లనే బదిలీలు అంటే ఎక్కడి నుంచి వెళ్ళి చీకట్లనే బీఆర్ఎస్ నుంచి వెళ్ళి కాంగ్రెస్ లకు కండువా కప్పినట్టు అనుకుంటున్నావా రేవంత్ రెడ్డి? దయచేసి మిట్లారా, ఈ రేవంత్ రెడ్డికి ఖచ్చితంగా పూర్తిగా బుద్ధి చెప్పాలి. రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ లో ఉన్న సీనియర్లు కూడా చాలా కోపంతో ఉన్నారు. ఎందుకంటే చాలా వ్యతిరేకత వచ్చింది, చాలా వ్యతిరేకత వచ్చింది. ఆయన మాట్లాడేది ఏంటంటే అంతా ఈ తుపాకి రాముడు కథలు ఉంటాయి. అందుకనే రైఫిల్ రెడ్ అని పెట్టింది. నాకు గతంలో ఈయన రైఫిల్ రెడ్ అని పెట్టిడు. ఈయన పోయి వైఎస్ షర్మిల కోసం అట కడపలనట మళ్ళీ ఎలక్షన్ వస్తుందని ఉబ్బిచ్చిండు. ఆమె ఉబ్బింది. ఆమె కోసం అట కడప ఇల్లు తిరుగుతాడు. ఆమె శాత కాదు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి బీటెక్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు కంటే నేను తోపును, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అందరికంటే నేను తోపును, నేను పోతేనే నువ్వు గెలుస్తావు అని చెప్పేసి ఆడ చెప్పిండు. మరి అటే ఈడెందుకు మరి ముఖ్యమంత్రి? వేరే రోజులకు అప్పచెప్పు నీ ఉద్యోగం. ఎమ్మెల్యేగా ఉండి ఆడికి తాటిడి తిరుగును. కాబట్టి మిత్రులారా, రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడి 100% అబద్ధాలు ఆడే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు. అందులో నో డౌట్. ఎవ్వరు ఏమన్నా కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడ అధికారంలోకి వచ్చినా కూడా వందలకు వందలు, వేలకు వేలు, పుట్లకు పుట్లు అబద్ధాలు ఆడే వస్తారు. ఇక చూడండి, ఇంకా యూత్ ఇంకా సంఘర్షణ సభలో ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థినికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి విద్యార్థులను ఆదుకుంటాం. చూసిర్రా? ఎలక్ట్రిక్ స్కూటీ ఇచ్చిర్రా? మళ్ళీ మేము చెప్పలేదంటాడు. కథం ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తాం, విద్యార్థులను ఆదుకుంటాం అన్నాడు. ఎలక్ట్రిక్ స్కూటీ ఇచ్చిండా? ఇవన్నీ కాదండి, ఇవన్నీ కాదు. ఇవాళ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ 1వ తారీఖు నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచుతా ఉన్నాయి. వీళ్ళు ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళు గతంలో రిజిస్ట్రేషన్ ఆఫీసుల ముంగట ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళు ధర్నాలు చేసిర్రు? ఛార్జీలు పెరిగినాయని ఎంతమంది. ఇవాళ ఉచిత బస్సు అని ఇచ్చిండు, బస్ ఛార్జీలు పెంచుతాడు మనకు. మరి ఇదెక్కడ న్యాయం? నువ్వు బస్ ఛార్జీలు ఉచిత బస్సు ఇస్తానన్నావు కానీ బస్ ఛార్జీలు పెంచుతానవా? నీ అన్ని దొంగ మాటలు, లంగ మాటలు. ప్రజలారా, ప్రతి ఒక్కరు కూడా దీన్ని గమనించాలి. ఇక అలాగే మొత్తానికైతే ఎలక్ట్రిక్ స్కూటీ అయిపోయింది. ఇక 4,000 రూపాయల పెన్షన్ అయిపోయింది. ఇక నెక్స్ట్ 25,000 ఉద్యోగాలు ఎత్తునన్నాడు మెగా డిఎస్సీ, అది అయిపోయింది. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, అది అయిపోయింది. ఎన్ని ముంచుతావు? రైతు బంధు ఎట్లా వేయాలని సభలు పెడతాను మిత్రులారా. రైతు బంధు ఎట్లా వేయాలి? మీరే సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. రైతు బంధు నువ్వు 5 ఏళ్ళకి ఎత్తావా, 5 ఎకరాలోనికి ఉన్నోనికి ఎత్తావా, 10 ఎకరాలోనికి ఉన్నోనికి ఎత్తావా? నువ్వు డిసైడ్ చేయి ఫస్ట్. అయితే ఎందుకు ఈ టైం పాస్? ఇది అయిపోయింది. ఇక పేగులు మెడలేసుకుంటా గొయ్యి దంపుతా అన్నాడు. పేగులు మెడలేసుకున్నాడా, గొయ్యి దవ్విండా? అసలు కేసీఆర్ను టచ్ చేసిండా? కేసీఆర్ను బ్లాక్మెయిల్ చేసి కేసీఆర్ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలను తీసుకొని కొనుక్కుంటాడు ఈ రేవంత్ రెడ్డి. ఇది కేసీఆర్ పంపట్లేదా మిత్రులారా? మీకేమనిపిస్తుంది? ఒక్కసారి ఆలోచించుకోండి. టాప్కి ఇద్దరిని ముగ్గురిని ఎవరు పంపుతారు? కేసీఆర్ పంపట్లేదా? కేసీఆర్ కాంగ్రెస్ ఒక్కటి కాదా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. దయచేసి మిత్రులారా, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఛానల్ కంపల్సరీ యొక్క వీడియోను చాలా మందికి షేర్ చేయాలి, చాలా మంది తెలవాలి. రేవంత్ రెడ్డి ముచ్చట్లు, రేవంత్ రెడ్డి కథలన్నీ తెలవాలి. ఇక ఈ దెబ్బతో ఏంటంటే ఈ మధ్యకాలంలో ఈ తీర్మార్ మల్లన్న కూడా ఉన్నాడు. తీర్మార్ మల్లన్న ఛానల్ దెబ్బతిన్నది, క్యూ న్యూస్ ఛానల్ దెబ్బతిని రేటింగ్ లేకపోతే ఏం చేసిండే? రేటింగ్ కోసం కేవలం సిగ్గు సీమును ఎత్తుని ఇజ్జతి మనం ఉండాలి. కేవలం రేటింగ్ కోసము దిల్సుఖ్ నగర్ హాస్టళ్లపై ఇక మైక్ పెట్టి వీళ్ళకి ప్రాబ్లం ఉన్నదని చెప్పేసి అంటాడు. మరి నీ యొక్క ఎమ్మెల్సీ తీర్మార్ మల్లన్న నీ యొక్క ఛానల్ అనే చూపిస్తాను. నీ దరిద్రపు కొట్టు పాలన గురించి మీ ఛానల్ అనే చూపిస్తారు, మీ వెలుగు పత్రికలనే చూపిస్తారు, మీ కోవట్టు ఆంధ్రజ్యోతులనే చూపిస్తారు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతులనే చూపిస్తారు. ఎందుకు ఇంకా పగలు ప్రతీకారాలు? దీన్ని పట్టుకొని ఒక కోచింగ్ సెంటర్ అయినను పట్టుకొని
100 కోట్లు వస్తాయంట అండి. మరి కోచింగ్ సెంటర్లో అయినా 100 కోట్లు వస్తే ఇప్పటికో 5-6 వేల కోట్లు ఉన్నాయి నాకు చెప్పిన దానికి. అన్ని ఏది పడితే అది తప్పించుకోవడానికి దొంగ మాటలు మాట్లాడేటోడే ఈ రేవంత్ రెడ్డి మిత్రులారా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆగుతలేడు, కళ్ళు ఇక్కడున్నాయి గీడిపోయినాయి. ఇది వరకు కూడా కళ్ళు ఇక్కడుండే కేసీఆర్ గీడిపోయినాయి, ఇక్కడి చెల్లి మోకాలు అక్కడి చెల్లి అరికాలు అక్కడి చెల్లి అల్లకే పోయినాయి. కాబట్టి మిత్రులారా ఎవరైనా కంతే ఖచ్చితంగా అందరినీ ప్రజలే భూస్థాపితం చేస్తారు. ఈ రేవంత్ రెడ్డి మెడలేసుకుంటూ కాదు, ప్రజలే అందరూ మనిషి కింద తీసుకొని మెడలేసుకుంటారు, పేగులు మెడలేసుకుంటారు మనిషి కింద ముక్క ప్రజలే. రేపు పొద్దుగాల మీరు చూడండి ఖచ్చితంగా ఈ దెబ్బ వీళ్ళకు మున్సిపాలిటీ ఎలక్షన్లలో పడదా మీరు చూడండి మిత్రులారా. ఒక్కడే ఒక పని చేయాలి మిత్రులారా, వీళ్ళకు బుద్ధి రావాలి, సిగ్గు రావాలంటే మున్సిపాలిటీ ఎలక్షన్లలో వీళ్ళను ఓడగొట్టాలి మిత్రులారా. ఏ ఒక్క కాంగ్రెస్ వాళ్ళని గెలవనియద్దు, అప్పుడే వీళ్ళకి బుద్ధి వస్తుంది. వీళ్ళు చేసిన తప్పేంటిది అనేది గుర్తుకొస్తుంది. వీళ్ళు మాట్లాడతారు, ఇక దేశం గురించి మాట్లాడతారు. చాలా దేశం మేమే స్వాతంత్రం తెచ్చినాం అంటారు. స్వాతంత్రం లేట్ అయిందే మీ దరిద్ర కొట్టు కాంగ్రెస్ తోని, స్వాతంత్రం లేట్ అయిందే మీ అసలు కోవట్టు ఫాల్తు నా కొడుకులతోని స్వాతంత్రం లేట్ అయింది. ఇంకా మీరు స్వాతంత్రం తెచ్చిరట. తెలంగాణ ఉద్యమంలో మీ పాత్ర బొచ్చుకు లేదు. అసలు రేవంత్ రెడ్డి తుపాకీ పట్టుకొని తిరిగిన రేవంత్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఏ విధంగా నీ పాత్ర ఏంటిదో ఒక్కసారి చెప్పు. నువ్వు తుపాకీ పట్టుకొని తిరిగినావు, నీ పాత్ర ఏంటిది అసలు? నువ్వు ఓటుకు నోటు కేసులో దొరికినామని ఏమంటది, ఎవరు పేరు వయస్సు షర్మిల అంటది. నువ్వు దొంగవని షర్మిల అన్నది, మళ్ళీ అదే షర్మిలను చీఫ్ చేస్తారు. అసలు మీ కథ ఏందో అర్థం కాదు. వాటికి నువ్వే అంటావు బలిదేవత అంటావు సోనియా గాంధీని. బలిదేవత 1200 మంది ప్రాణాలు బలిగొన్న బలిదేవత సోనియా గాంధీ అంటావు. మళ్ళీ సోనియా గాంధీ దేవత తెలంగాణ ఇచ్చిందని ఓట్లు అడిగేదాన్ని పోతావు. ఈ ప్రజలందరూ కూడా నిన్ను నమ్ముతారు, ఓట్లేస్తారు. నాకైతే అర్థమైతలేదు, నాకే సిగ్గు అనిపిస్తుంది. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతాడు, ఏం చేస్తాడు అనే విషయాలు ఒక్కసారి మీరు ఆలోచించండి. రేవంత్ రెడ్డి చెప్పేది కరెక్టేనా? అసలు బలిదేవతనా లేకపోతే తెలంగాణ ఇచ్చిందా? ఇక ఈయననో తొండిరిగినోడో నేనే తెలంగాణ తెచ్చినా కొంచెం అయితే చచ్చిపోతున్నట్టు. మరి 1200 మంది చచ్చిపోయిన వాళ్ళని తొట్టిదే కావచ్చు. వీళ్ళ ఇంట్లో ఒక్కడు రావడు, ఒక్క పీనుగా లేవదు. వీళ్ళింట్లో కేసీఆర్ గారి ఇంట్లో ఒక్క పీనుగా లేవలేదు, రేవంత్ రెడ్డి ఇంట్లో ఒక్క పీనుగా లేవదు, ఎక్కడ ఎవరింట్లో ఒక్క పీనుగా లేవదు. కానీ మేము ఇచ్చినామంటారు, మేము తెచ్చినామంటారు. మిట్లారా చచ్చిపోయిన 1200 మందికి ఏదిని ఆ 1200 కుటుంబాలకు 25,000 రూపాయల పెన్షన్ ఏది? వాళ్ళ ఇళ్లలో 1200 ఉద్యోగాలు రావాలి, వాళ్ళకి మనిషికి ఒక ఉద్యోగం వస్తా ఏది? ఏం గుర్తింపు నువ్వు? స్వాతంత్ర సమరయోధులు అండి. స్వాతంత్ర సమరయోధులు కాదు, తెలంగాణ ఉద్యమకారులకు కరెక్ట్ గుర్తించి ఇవి మరి వాళ్ళకు సీట్లు ఇవి. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్సీలు వాళ్ళకి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎమ్మెల్సీలు వాళ్ళకి, నామినేటెడ్ పోస్టులు వాళ్ళకి ఇయ్యవు. నువ్వు ఇయ్యవు. నువ్వు కంటే ఆ రోజు రావుల పాలన, ఈ రోజు రెడ్ల పాలన, మీకు బీసీల పాలన కావాలంటే భారతీయ జనతా పార్టీని నమ్ముకోండి మిత్రులారా. మిత్రులందరికీ నేను చెప్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ వస్తేనే బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ న్యాయం జరగాలంటే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావాలి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ రేవంత్ రెడ్డి చేసేది ఏముండదు. రేవంత్ రెడ్డి అంటేనే రైఫిల్ రెడ్డి అని పేరు పోయింది. రేడంతా రెడ్డి అని కూడా అన్నారు. గుంపు వేస్తే అన్నాడు, అనని అన్నాడు, సిగ్గు లేకుండా అననీయండి అంటున్నాడు. ఇంకా పోతే ఈ రోజు జరిగిన దాంట్లో ఇక చెప్తాడు, క్లియర్గా చెప్తా ఉన్నాం మిత్రులారా. ఒక కోచింగ్ సెంటర్ అతను 10,000 కంటే ఎక్కువ రూపాయలు తీసుకునే పరిస్థితి లేదు ఇవాళ కోచింగ్ సెంటర్లలో. మరి అతనే 100 కోట్లు సంపాదిస్తే 1,00,000 రూపాయలకు తక్కువ తీసుకొని స్కూళ్ళు ఈ తెలంగాణలో కొన్ని వేల స్కూళ్ళు ఉన్నాయి. వాళ్ళు ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు చంపుతారు. మరి ఎందుకు చూసుకుంటా ఈ రేవంత్ రెడ్డి, ఈ రేవంత్ రెడ్డి, ఈ రైఫిల్ రెడ్డి ఎందుకు చూసుకుంటూ ఉన్నానని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి, మీ పిల్లల స్కూల్లో ఫీజులు ఎంత ఉన్నాయో. ఒక కోచింగ్ సెంటర్ 10,000 తీసుకుంటే వారి మీద కన్ను పడ్డది. మరి 1,00,000 రూపాయలు ఫీజులు, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు నర్సరీ వాళ్ళకి తీసుకుంటా ఉన్నారు. ఈ ప్రైవేట్ స్కూళ్ళు ఎంత దోపిడీ చేస్తా ఉన్నాయో కూడా మీరు ఖచ్చితంగా దీని మీద కంపల్సరీ స్పందించాలి. ఖచ్చితంగా ఈ ప్రైవేట్ స్కూళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్క స్కూల్ నుంచి మామూలు ఈ యొక్క రేవంత్ రెడ్డి పోతా ఉన్నాయి మిత్రులారా. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి పోతా ఉన్నాయి, ప్రతి మంత్రికి ప్రతి ఎమ్మెల్యేకి పోతా ఉన్నాయి, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు. దీని మీద కంపల్సరీ ప్రతి ఒక్కరు స్పందించాలి. ఇక పోతే ప్రైవేటు హాస్పిటళ్ల గురించి మాట్లాడుకుంటే ఒక్కొక్క హాస్పిటల్ నీకు తీరికనే లేదు. నీకు ఓన్లీ కండవాలు కప్పేందుకు ప్రైవేట్ హాస్పిటల్లో ఇనాగ్రేషన్ కోసం వస్తుంది వరంగల్కు. ఎవరి హాస్పిటల్? ఆ హాస్పిటల్తో ఏ పేదోనికి వైద్యం అందుతుంది, ఆ హాస్పిటల్తో ఏ పేదోళ్ళు బాగుపడతారు. ఆ హాస్పిటల్లో పోతే 1,00,000 రూపాయలు 2 లక్షల బిల్లులు అనేది బయటికి వచ్చే పరిస్థితి లేదు జ్వరం వస్తే. అటువంటి హాస్పిటల్ ఇనాగ్రేషన్ కు నువ్వు వచ్చినావు, ఎంఏను బాగు చేసినావా, ఇలా బదిలీ చేసినావు. అసలు వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయో తెలుసా నీకు? హెల్త్ డిపార్ట్మెంట్ లో డాక్టర్లు కనీసం ఒక 500 మంది డాక్టర్లైనా సరిపోని పరిస్థితి హెల్త్ డిపార్ట్మెంట్ లో. ఏఎన్ఎంలు ఒక 500,000 మంది ఏఎన్ఎంలైనా సరిపోలేని పరిస్థితి. ఫార్మసిస్టులు ఒక 100 మంది కావాలి, స్టాఫ్ నర్సులు ఒక 1000 మంది కావాలి, అయినా సరిపోలేని పరిస్థితి.
అటువంటిది నువ్వు కొత్త బిల్డింగ్లు కడతాడు, అటువంటిది నువ్వు ప్రైవేట్ హాస్పిటల్ ఇనాగ్రేషన్ కి పోతా ఉంటుంది. ఎక్కడున్నది నీకు వైద్యం పట్ల? నీకు ఎక్కడున్నది? విద్య మీద లేదు, వైద్యం మీద లేదు. మొన్న కాకతీయ యూనివర్సిటీలో పైకి వెళ్ళి పెచ్చులుడి పడితే ఒక అమ్మాయి దెబ్బలు దాకి చనిపో కొంచెం అయితే. ఎక్కడున్నది? లోపడేసిర్రు, రీస్టార్ నాన్నరి లోపడేసి తాళం వేసిర్రు హాస్టల్ల, యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ హాస్టల్ల. గిది లేదా నీకు? గిది నీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా అని ప్రశ్నిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డిని. రేవంత్ రెడ్డి వీటిని చూడడు. రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్, రేవంత్ రెడ్డి అంటేనే ఒక పెద్ద రియల్టర్ మిత్రులారా. కేవలం భూమి మీద వ్యాపారం చేయడానికి మాత్రమే ఈ యొక్క రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనే ఒక పదవిని ఇవాళ తీసుకున్నాడు. ఎంత మందిని తొక్కుకుంటూ వచ్చినావు నువ్వు, కానీ నువ్వు చేసే మంచి పని ఏంటిది? నీ యొక్క మాటల కారణితోని నువ్వు చేసే పనులు ఇవ్వా? నిరుద్యోగులు నీ టార్గెటా? కోచింగ్ సెంటర్లు నీ టార్గెటా? ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్ళ మీద ఏది నీ టార్గెట్? వాళ్ళ దగ్గర నుంచి పైసలు దొబ్బు, వీళ్ళ దగ్గర నుంచి ₹1 రాదు కాబట్టి వీళ్ళని టార్గెట్ చేస్తావా కోచింగ్ సెంటర్లను? ఇదేనా నీ ప్రజాపాలన? ఇవాళ పోలీసు వాళ్ళు లేని బయటికి వెళ్ళలేని పరిస్థితి. నీ యొక్క ఎమ్మెల్యేలు, మంత్రులు ఒక్కసారి పోయి కాకతీయ యూనివర్సిటీ హాస్టల్లో అమ్మాయిల హాస్టల్లో నీ మహిళా ఎమ్మెల్యేలను ఒకసారి పండుకోమను, నీ మహిళా మంత్రులు ఒకసారి పండుకోమను, 2 రోజులు పండుకోమను, 2 రోజులు ఆ బువ్వ తినమను. అప్పుడు తెలుస్తుంది వాళ్ళ బాధ. మీకు జ్వరం వస్తే అపోలోలు, యశోద హాస్పిటల్, ఒక్కసారి ఎంజిఎంలకు మోరి, ఉస్మానియాలో ఓర్రి, ఒక్కసారి మీరు మోరి, గాంధీ హాస్పిటల్ ఓర్రి, అప్పుడు తెలుస్తుంది మీకు ఆ బాధ. మీరు పెద్ద పెద్ద హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ చికిత్స పొందుతారు. పేదలు చికిత్స పొందే ఈ యొక్క ఎంజిఎం లో డాక్టర్లు ఉండరు. ఇవాళ సిటీ స్కాన్ ఎంత మందికి సిటీ స్కాన్ చేస్తారు? ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్లో ఎంతమంది సిటీ స్కాన్ చేసుకున్నారు? ఎంఆర్ఎఫ్ స్కాన్ ఎంతమంది ఈ ఎంజిఎం లో చేయించుకుంటా, ప్రైవేట్ లో ఎంతమంది చేయించుకుంటా ఉన్నారు? మిత్రులారా, ఉచిత బస్సు అని ఒక ఎర వేసి ఇవాళ నువ్వు ఈ యొక్క పైశాచికానందం ఉంటున్నావు కదా, ఈ ఉచిత బస్సే ఈ మహిళలే నీ కొంప ఖచ్చితంగా ముంచుతారని కూడా నీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ప్రజలలో మార్పు రావాలి, ప్రజలు తిరగబడాలి, మళ్ళీ కంపల్సరీ ఒక ఉద్యమం అనేది రావాలి, మళ్ళీ మిలియన్ మార్పు నిరుద్యోగ మార్పులు రావాలి, మళ్ళీ వంట మార్పులు రావాలి, మళ్ళీ పెన్ డౌన్ కూడా రావాలి. ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డిని ఈ సంవత్సరంలోనే గడ్డ దింపేంత వరకు ఖచ్చితంగా ఉద్యమాలు చేయాలి. మిత్రులారా, ఇదే రేవంత్ రెడ్డి 7 నెలలనే మనకు సుక్కలు చూపించండు, రేపు పొద్దున సంకరాకిస్తాడు మనందరినీ. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డినే దించితే ఈ యొక్క సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. మిత్రులారా,